ఎంసెట్ పేపర్ లీకేజ్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. సిఐడి దర్యాప్తు పక్కాగా జరుగుతుందనే నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు కొందరు పోలీసు అధికారులు. కేసులో అనుమానాస్పద వ్యక్తులు, నిందితుల నుంచి అందినంత దండుకుంటున్నారు ఖాకీలు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసులో బ్రోకర్ల కోసం వెతుకుతున్న కొందరు సిఐడి అధికారులు ఆ శాఖకే చెడ్డ పేరు తెస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసులో అనుమానిత వ్యక్తి నుంచి డీఎస్పీ స్థాయి అధికారి డబ్బులు డిమాండ్ చేయడం, విషయం డీజీపీ ముందుకెళ్లడంతో సస్పెన్షన్ వేటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంసెట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని తేల్చేందుకు కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించింది ప్రభుత్వం. లీకేజీకి పాల్పడిన బ్రోకర్లను గుర్తించి దర్యాప్తు చేసేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్కో టీంకు డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు రాజగోపాల్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో 17 మంది బ్రోకర్లను అరెస్టు చేశారు సిఐడి అధికారులు. ఇలా బ్రోకర్ల కోసం వెతుకుతున్న సిఐడి డీఎస్పీ బాలు జాదవ్ తన దగ్గరున్న డేటా ఆధారంగా బ్రోకర్గా పనిచేస్తున్న గుమ్మడి వెంకటేష్ అనే వ్యక్తిని కలిశాడు. కేసు నుంచి తప్పించాలంటే 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తనతో పాటు పనిచేస్తున్న సిఐడి హెడ్ కానిస్టేబుల్ సదాశివరావుతో కలిసి ప్లాన్ చేసిన డీఎస్పీ బాలు మొదటి విడతగా ₹1,00,000 తీసుకున్నాడు. ఇదే కేసులో వెంకటేష్ ను విచారించేందుకు సిటీ సిఐడి అధికారులు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. తనను డీఎస్పీ బాలు జాదవ్, కానిస్టేబుల్ సదాశివరావు 2 లక్షలు డిమాండ్ చేసి ₹1,00,000 తీసుకున్నారని చెప్పాడు వెంకటేష్. దీంతో విషయం డీజీపీ అనురాగ్ శర్మ ముందుకు వెళ్లింది. డీఎస్పీ బాలు జాదవ్, సదాశివరావుపై ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు డీజీపీ. లంచాల వ్యవహారం బయటకు పొక్కడంతో ఇప్పుడు తలపట్టుకుంటున్నారు సిఐడి వింగ్ బాసులు.